హలో అందరికీ. సో, వెల్కమ్ టు ఎంఎన్ గేమింగ్ అనమాట. సో, మేమైతే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. నేనైతే ఒక్కడినైతే కాదు, డ్యూ అనమాట. ఇంకో అయితే ఉన్నాడు, కానీ స్టిల్ నాట్ గేమ్ అనమాట. సో, సిఎస్ ర్యాంక్డ్ అయితే ఆడబోతున్నాం. అండ్ సిఎస్ ర్యాంక్డ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాం. ఫస్ట్ వీడియో ఇది. సో, మంచి సపోర్ట్ అయితే రావాలని కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ కూడా చాలా బాగా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో, మీరైతే చూస్తే చాలా మంచిగా అర్థమవుతుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా అయితే చాలా మంచిగా అయితే ఆడడం అయితే జరిగింది. అండ్ చెప్పాలంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసేది వచ్చేసి మన గేమ్ సౌండ్ అనేది అయితే మనకైతే రికార్డ్ అయితే కాలేదన్నమాట. అంటే మనకి గన్ ఫైరింగ్ అని అంతా కాలేదన్నమాట. సో, ఓన్లీ ఇదైతే రికార్డ్ అయింది. సో, ఎనిమి అయితే వచ్చాడనమాట. ఓకే, నాక్డౌన్ మన టీమ్మేట్ అయితే చేశాడు. ఓకే, మనకైతే చాలా హెల్త్ అయితే పోయిందనమాట. ఓకే, ఇప్పుడు మనం హీల్ అయితే 110 అయితే పడింది, చాలా బాగా పడింది. అండ్ హీల్ చేసుకోవాలి. అండ్ పొజిషన్ అయితే చేంజ్ చేసేద్దాం. సో సిఎస్ ర్యాంకుల్లో అయితే మనమైతే ఎప్పుడు మంచిగా పొజిషన్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకరైతే నాకు, ఇంకొరు సోనియా అనేది అయినా కూడా నాకు, ఇంకొరుగా నాకు. ఓ మై గాడ్, క్వార్టర్ వస్తుందా చూడాలి. ఓకే డిమిట్. షెట్. సో, మన టీమ్మేట్కి అయితే కిల్ అయితే రావడం అయితే జరిగింది. ఏం కాదు. సో, మనకైతే మ్యాచ్ గెలవడం అనేది ఇంపార్టెంట్. అంటే మన ర్యాంక్ అనేది పెరగాలి. నేనైతే ఫస్ట్ హీరోయిక్ 3 స్టార్స్ అయితే వచ్చుండే, కానీ మ్యాచ్ ఆడడం వల్ల, ఓడిపోయడం వల్ల 0 స్టార్స్కి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేనైతే మళ్ళీ ఈ వీడియోలో అయితే నేనైతే ఈ బూయా కొట్టడం ద్వారా ఇక్కడైతే నేనైతే ఒక స్టార్ అయితే వచ్చింది నాకు హీరోయిక్లా. ఇన్ని రోజులు అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టలేకపోయాను. అంటే హీరోయిక్ వచ్చిన తర్వాత అంటే మా ఫ్రెండ్ కూడా అంటే నాతో ఎవరైతే ఇంకో వ్యక్తి అయితే ఉన్నాడో, అంటే ఇంకో నాతో కూడా యూట్యూబ్ ఛానల్ చేసే వ్యక్తి, ఆయన అన్నాడు యూట్యూబ్ ఛానల్ పెడదాము, మంచిగా సక్సెస్ అవుతుంది అట్లా అన్నాడు. కాకపోతే అంటే సక్సెస్ రావాలంటే ఫస్ట్ మెయిన్లీ సపోర్ట్ అయితే కావాలి మనకి. అండ్ ఈరోజు నేనైతే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ అతనైతే విలేజ్లో అయితే ఉన్నాడు. సో ఈ కెనాట్, లేకపోతే మేమిద్దరం అయితే డ్యూ అయితే ఆడేటోళ్ళం. అంటే ఇప్పుడు సిఎస్ ర్యాంకులో మేమిద్దరం ఇంకా టూ మెంబర్స్ అయితే ర్యాండమ్ అయితే వస్తారు కదా, అండ్ అలా వేద్దాం అనుకున్నాం. కాకపోతే అతనైతే అవైలబుల్గా అయితే లేడు మన నల్గొండ లోకల్లో. ఇక్కడైతే మనం మ్యాక్ 10 అయితే తీసుకున్నాం. చెప్పాలంటే నాకు పర్సనల్గా అయితే నాకు మ్యాక్ 10 అనేది చాలా ఇష్టం అనమాట. ఒక కిల్ అయినా కొట్టాలి ఈ రౌండ్లో మ్యాక్ 10 తోటి. షిట్, మన టీమ్మేట్స్ అయితే మొత్తం అయితే కొట్టేశారనమాట కిల్స్ వచ్చేసి. అండ్ ఏం కాదు, మనకి మ్యాచ్ గెలవడం అనేది ఇంపార్టెంట్. ఒక లైక్ వేసుకుందాం మన టీమ్మేట్కి. అండ్ ఇప్పుడైతే మనకి మెయిన్గా సిఎస్ ర్యాంక్ ఆడేటప్పుడు ఒక మంచి స్క్వాడ్ ఉండాలి. ఆ స్క్వాడ్ ఉండాలి, కాకపోతే నాకైతే లేదు. ఓన్లీ మేమైతే డ్యూ అయితే ఉన్నామన్నమాట. అండ్ సిఎస్ ర్యాంక్ ఆడేటప్పుడు ఫస్ట్ అయితే మీరు క్యాంప్ చేయాలి. మీ టీమ్మేట్ చూసి మీరైతే గుడ్డిగా రషింగ్ అయితే వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీరు అంటే లో ర్యాంక్ అయితే అంటే మీకు మంచిగా గేమ్ ఆడవచ్చు. అంటే మీరు మంచిగా గేమ్ ఆడచ్చు. అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఒక సిల్వర్ గోల్డ్లో ఉంటే రష్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే అట్లా కూడా రష్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ వచ్చేసి మనదే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకో చూసారా ఫ్రెండ్స్, ఆ టీమ్మేట్ మన ఓపీ పాపియా వైటీ అంట, ఆ టీమ్మేట్ కూడా మంచిగా క్యాంపింగ్ అయితే చేస్తుంది. మనం ఎప్పుడైనా క్యాంపింగ్ అయితే చేయాలి. మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ ఉంది. ఆయన లాంగ్ రేంజ్లో మనకి ఫుల్ డ్యామేజ్ అనమాట. మనకు కూడా ఫుల్ డ్యామేజ్ అయితే పడ్డది. అక్కడ అల్వారో కొడుతుంటే, ఇక్కడేమో ఆయనను కొడుతుంటే అక్కడ అల్వారో లేపేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం మంచిగా క్యాంపింగ్ చేయాలి. మనకి స్క్వాడ్ వచ్చిన తర్వాత మనకి అంటే మనం మైక్ ఆన్ చేసుకొని వాళ్ళతోని అన్నీ షేర్ చేసుకుంటూ మ్యాచ్ ఆడుతుంటే ఏంటంటే, అంటే మనకి ఇప్పుడు మైక్ ఆన్ చేసుకొని ఆడతాం కాబట్టి అంటే ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుస్తుంది. అంటే ఎలా అంటే ఎనిమిస్ ఎక్కడ ఉన్నారని తెలుస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు మనల్ని కిల్ చేశారనుకోండి, ఆ ఎనిమి ఎక్కడ ఉన్నాడు అనేది మన టీమ్మేట్కి అయితే తెలుస్తుంది. అంటే ఎందుకు మనము కమ్యూనికేట్ అవుతాం కాబట్టి వాయిస్ ద్వారా. అంటే మనకి ఫ్రీ ఫైర్లో ఆప్షన్ ఉంది కాబట్టి. సో అలా అయితే అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్గా ఫస్ట్ అయితే క్యాంపింగ్ అయితే చేయాలి. అండ్ మంచి స్క్వాడ్ వచ్చిన తర్వాత అయితే మీరు ఏం చేసినా పర్లేదు, ఫస్ట్ అయితే క్యాంపర్ అయితే కావాలి, తర్వాత రషర్ అయితే మీ ఇష్టం. ఇంకా
ఫస్ట్ క్యాంపర్ కావాలి ఎప్పుడైనా, తర్వాత రషర్ కావాలి. అండ్ ఇప్పుడైతే మనమైతే 3 రౌండ్స్ అయితే కొట్టేసామన్నమాట. చెప్పాలంటే కొంచెం తక్కువ ర్యాంక్ లాబీ వచ్చింది, వాళ్ళ డైమండ్ 2 మన డైమండ్ 4. కానీ నేను మాత్రం హీరోయిక్. ఈ రౌండ్ అయితే మనమైతే కొడదాం అంటే ఈ రౌండ్ అయితే మనం గెలిచేసి ఇంకా బూయా అయితే కొట్టాలనుకుంటున్నాను. సో మరి అక్కడ బూయా అవుతుందా కాదా అనేది అయితే చూద్దాం. అండ్ ఇప్పుడైతే సో ఫ్రెండ్స్, మా గిల్డ్లో అయితే జాయిన్ ఎవరైనా కావాలనుకుంటే కావచ్చు. నేను గిల్డ్ ఇన్ఫో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ వీడియో కాబట్టి ఇక సిఎస్ ర్యాంక్ అయితే పెట్టేసిన. అండ్ నేనైతే సిఎస్ ర్యాంక్ ప్లేయర్, ఫుల్ మ్యాప్ ప్లేయర్ అయితే కాదు. నేనైతే ఫుల్ మ్యాప్ అసలు ఆడను. ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే నాకు అసలు అది ఇంట్రెస్ట్ అయితే రాదు. సిఎస్ ర్యాంక్ చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే ఎనిమిది ఉండు కొట్టేసేయాలి. అయిపోయింది, కొట్టేసినాం. ఈ రౌండ్ కూడా బహుశా మనదే కావచ్చు, చెప్పలేము. కానీ వాళ్ళ టీమ్మేట్స్ బట్టి అంటే వాళ్ళ గేమ్ ప్లే బట్టి ఇది అయితే అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు మంచిగా ఆడితే ఈ రౌండ్ వాళ్ళు గెలుస్తారు, మనం మంచిగా ఆడితే మనమైతే ఈ రౌండ్ అయితే మంచిగా గెలవడం అయితే జరుగుతుంది అనమాట. సో మనం బూయ కొట్టేసి హీరోయిక్ అయితే 1 స్టార్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ గిల్డ్ ఇన్ఫో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. అండ్ జాయిన్ టు మై గిల్డ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇంకా మనదైతే లెవెల్ 1లో ఉంది. ఇంతకుముందు అయితే నా గిల్డ్ వచ్చేసి లెవెల్ 4లో ఉండే. కాకపోతే అది కొంతమంది వాళ్ళు అయితే ఆ గిల్డ్ అయితే పోవడం అయితే జరిగింది. ఒక హ్యాకరు ఆయన ఏం చేసినా అర్థం కాలే కానీ ఆ గిల్డ్ అయితే పోవడం జరిగింది. ఇప్పుడైతే నా గిల్డ్ ప్రజెంట్ లెవెల్ 1 అవుతుందన్నమాట. అండ్ వెనకాలంగా అయితే ఎనిమిది వచ్చిండు. డిమిట్రీ ఓకే, ఆ స్వామి అయితే నాకైతే అయిపోతాడనమాట. సో స్వామి అన్నానని షాక్ అయితే అయిపోకండి, ఎందుకంటే నేనైతే మాలేయడం అయితే జరిగిందనమాట. అండ్ నేనైతే చిన్న సారీ అంటే నేను పెద్ద ఏం కాదు. నేనైతే ఇప్పుడు ఓన్లీ 8th క్లాస్ అనమాట. ఇప్పుడే 8th క్లాస్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా కూడా మీకైతే వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓ షిట్, సేఫ్ జోన్ అయితే వస్తుంది. ఓకే, మనం ఎలిమినేట్ అయితే కావాల్సిందే. ఓకే దాన్ని ఇల్లేష్ అంట. మనమైతే నెక్స్ట్ రౌండ్ అయితే కంపల్సరీ గెలిచేసి అండ్ మనమైతే బూయ అయితే కొట్టేసేయాలి. సో మనము 3 రౌండ్లు కొట్టేసాం కదా, ఎందుకులే మనకి లైట్గా ఆడితే అయిపోతుంది అట్లయితే అస్సలు అనుకోవద్దు. ఎందుకు చెప్పనా, సో నాకు కూడా అట్లా జరిగిన సంఘటన అవుతున్నాయి. ఏంటంటే నేను 3 రౌండ్స్ కొట్టిన తర్వాత కొంచెం లైట్ తీసుకునేవాడిని అనమాట. అలా లైట్ తీసుకున్నప్పుడు ఏమయ్యేది, వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి వాళ్ళైతే బూయా కొట్టేది. అలా నాకు చాలాసార్లు అయితే అయిందనమాట, అది కూడా ర్యాంక్డ్ మ్యాచెస్లో. అండ్ అప్పుడు ఎంత కోపం వస్తుందంటే అసలు లైట్ తీసుకోకుండా మళ్ళీ మంచిగా ఆడదామంటే వాళ్ళు ఇంకా ప్రో అయిపోతారు. ఎట్లనో అర్థం కాదు, దేవుడు ఏమన్నా వాళ్ళ పవర్ ఇస్తారా అనేది అర్థం కాదు. సో మీరైతే 3 రౌండ్స్ కొట్టిన తర్వాత లైట్ అయితే తీసుకోవద్దు అనమాట. అండ్ చాలా మంచిగా ఆడాలి అండ్ గట్టిగా ఆడాలి. 3 రౌండ్స్ కొట్టేసినామని లైట్ అస్సలు తీసుకోవద్దు. ఓకే, అక్కడైతే 8 ఉండు. ఓకే 37-9 అంటే ఎంత, ఇప్పుడు మన క్యాలిక్యులేషన్స్ అవసరం లేదనమాట. అండ్ అక్కడ గ్లోవాల్ అయితే వేసుకోండు, అక్కడ సేఫ్ జోన్ అయితే వస్తుంది, మనకి ఎట్లయినా దొరకాల్సిందే అతను. ఓకే, అతను అయితే వచ్చేంత వరకు మనమైతే వెయిట్ చేద్దామన్నమాట. ఓకే ఇంకా రావట్లేడు. మనము ఒక ఎనిమిని కొట్టేటప్పుడు అంటే మనం క్యాంపింగ్ చేసుకుంటే ఒక ఎనిమిని కొట్టేటప్పుడు ఇంకో ఎనిమి ఉన్నాడా లేదా అనేది అయితే చూసుకోవాలి మనం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ముందర ఒక ఎనిమిని కొడుతున్నారంటే వెనకాలంగా ఇంకో ఎనిమి వస్తున్నాడా రావట్లేదా అదంతా చూసుకొని మీరు ఆడాలి. ఓకే, మైండ్ గేమ్ ఉండాలి, హ్యాండ్ గేమ్ ఉండాలి, మొత్తం అయితే అన్నీ మీరు పెడితేనే మీకైతే మంచి గేమ్ ప్లే రావడం అయితే జరుగుతుంది. అండ్ మన టీమ్మేట్ అయితే ఒకరు అయితే నాక్ అయిపోయారనమాట. అండ్ ఇప్పుడు మనం 3 vs 3. ఓకే అక్కడ 8 3 డ్యామేజ్ మాత్రమే పడ్డది. MP40 మంచి వెస్ట్ ఉన్నప్పుడు అయితే అంత అయితే పనిచేయదనమాట. అదే నేను గ్లాల్ వేసుకుంటే ఎట్లా అయిపోయింది అది. ఈ రౌండ్ అయితే పోతుంది అనమాట నాకు తెలుసు. ఏంది, ఓ మై గాడ్, సూపర్ కొట్టింది అసలు. నేనైతే ఈ రౌండ్ అయితే పోతుంది అనుకున్నా, కానీ అసలు తోపు కొట్టింది మన టీమ్మేట్ అయితే. ఓకే, తినకైతే ఖచ్చితంగా అయితే లైక్ వేసుకోవాలి. ఓకే, ఒక లైక్ అయితే ఇద్దామన్నమాట. లైక్ అయితే మర్చిపోయాం మనం. ఓకే, అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే గిల్డ్ ఇన్ఫో ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నాకైతే మంచిగా సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్.
Subscribe to my channel. Bye bye.